ప్రియమైన దేవుని సంగమా, అందరికీ ప్రభు నామంలో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనిషి. బైబిల్ గ్రంథంలో మనకు దేవుడు కనిపిస్తున్నాడు. బైబిల్ గ్రంథము ద్వారా మనిషి ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. సో దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని మనం గమనించగలగాలి. దేవునికి మనిషికి మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం గుర్తించగలగాలి. దేవుడు తన గురించి తాను పరిచయం చేసుకున్నప్పుడు ఆయన సర్వలోకములో ఉన్న పిల్లలకు ఆయన తండ్రిగా పరిచయం అయ్యాడు. ఆయన తండ్రి అయితే మనమందరము కూడా ఆయనకు పిల్లలము. కుమారులై ఉండొచ్చు, కుమార్తెలై ఉండొచ్చు, మనమందరం కూడా పిల్లలము. సో ఈ తండ్రి బిడ్డల సంబంధాన్ని మరొక విధంగా పోల్చాడు. ఎందుకంటే ఈ తండ్రి మనలను కన్నవాడైతే, ఈ తండ్రి మనలను సృజించిన వారైతే, ఈ తండ్రి వలన మనము రూపింపబడిన వారమైతే, ఈ తండ్రి వలన మనము కలగజేయబడిన వారమైతే, తండ్రికి బైబిల్ పెట్టిన మరొక పేరేంటంటే తండ్రిని కుమ్మరి అన్నది. తండ్రిని కుమ్మరి అన్నది. ఇక తండ్రి కలగజేయు ఆయన కుమ్మరైనప్పుడు కలగజేయబడిన మనమందరం ఏమవుతుంది చెప్పండి? కుండలం అవుతాం. కుమ్మరి ఏం చేస్తాడు చెప్పండి? కుండలను తయారు చేస్తాడు. సో ఈ కుమ్మరికి కుండకి ఉన్న బంధం ఎదుగుతున్నదో అది మనకు అర్థమైతే, ఈ లోకంలో పుట్టిన మనము మన జీవితంలో మనకు ఎదురవుతున్న సమస్య కానీ, ఇబ్బందులు కానీ, శ్రమలు కానీ, ఆటంకాలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, అగ్ని వంటి మహాశ్రమలు కానీ, అవి ఏవైనా సరే తట్టుకోవడము మనకు పెద్ద కష్టమేమి కాదు. ఎప్పుడు కుమ్మరికి కుండకి ఉన్న బంధము, దాని యొక్క విలువ మనకు తెలియాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో దేవుని గురించి రాయబడిన మాట ఏంటంటే దేవుడు కుమ్మరిగా పరిచయం అవుతున్నాడు, మనం అందరము కూడా కుండలుగా పరిచయం అవుతున్నాం. చూద్దాం, ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథములో భక్తుడైన యెషయా గారు మరి తన గ్రంథములో ఇశ్రాయేలుల గురించి, దేవుని బిడ్డలుగా పరిచయం అవుతున్న ప్రజల గురించి మాట్లాడుతున్న మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథములో 64వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, యెషయా గ్రంథములో 64వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మమ్మల్ని కలగజేసిన, మమ్మల్ని తయారు చేసిన, మమ్మల్ని సృజించిన కుమ్మరి వాడవు నీవే. నీ చేతి వలన రూపింపబడిన, నీ చేతి వలన తయారు చేయబడిన కుండలము మేము. నీవు తండ్రివి, మేము బిడ్డలము అని మాట్లాడుతున్నాడు. నీవు తండ్రివి, నీవు కలగజేయబడిన కుమారులము, కుమార్తెలము మేము. ఓవరాల్గా నీవు కుమ్మరి వాడవు, నీ కుమ్మరి వాని చేతిలో నిర్మింపబడిన కుండలము మేమని చెబుతూ మేమందరము కూడా నీ చేతి పని అయి ఉన్నాము. కుమ్మరి ఏం చేస్తాడు చెప్పండి? కుండలను తయారు చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని తయారు చేశాడు? తన పిల్లలను తయారు చేశాడు. ఆదాము ఎవరికి కుమారుడు? దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు. ఈ ఆదాము దేవునికి కుమారుడైతే, దేవుని వలన కలగజేయబడిన దేవుని కుమారుడైతే, ఆ దేవుని కుమారుడైన ఆదాము గారు దేని వలన రూపించబడ్డాడు చెప్పండి? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ మాట్లాడుతున్న మాట, నేలమంటితో నరుడు నిర్మాణము జరిగింది. అందుకే ఈ రోజు కొన్ని మాట్లాడతాం, ఏముందండి శరీరం? మట్టేనండి. కన్ను మూసిన తర్వాత మట్టిలోనికి వెళ్ళిపోవాలండి. కళ్ళు మూసిన తర్వాత సమాధులు పెట్టిన తర్వాత ఇదంతా కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే అని ఈ శరీరాన్ని మనం రెగ్యులర్గా మట్టి అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. తోమే కొలది ఏమొస్తుంది చెప్పండి? రంగు రాదు, మట్టి వస్తుంది కదా. రంగు తర్వాత విషయం, మట్టి ముందు వస్తుంది. దానికి అర్థం ఏంటంటే ఈ శరీరమునకు మట్టికి ఒక మంచి బంధం అనేది. ఎందుకంటే ఏదైనా వనములో మొట్టమొదటి మానవుడిని దేవుడు నేల మట్టితో చేశాడు, బంకమన్నుతో చేశాడు. మీరు గమనించగలగాలి. ఆ దేవుడు కుమ్మరి వాడైతే, ఆ దేవుడు కుమ్మరి అయితే, ఆ దేవుని వలన, ఆ దేవుని హస్తములతో రూపించబడిన సమస్త మానవాళి మట్టి
కుండలుగా పోల్చబడ్డారు ప్రియమైన దేవుని వాళ్ళారా. మీరు గమనించగలగాలి. ఇప్పుడు మట్టిని తీసుకొచ్చి ఒక నోటి మాట చెబితే, ఓ మట్టి నువ్వు కుండక అంటే కుండ అవుతుందా? కుండ కాదు. పోనీ ఇక ఆ కుమ్మరివాడు చేస్తున్నాడు కదా అని మట్టి వెంటనే మాట వింటుందా? మాట వినదు. ఎందుకంటే మట్టి తీసుకొచ్చే సమయానికి అది చాలా గట్టిగా ఉంటుంది. పొలంలో ఉన్న మంచి మట్టి తీసుకొస్తారు. మాగాణి పొలాలు ఉంటాయి కదా, అంటే వరి పండే పొలాలు, రకరకాల ఆహార పదార్థాలను పండించే మంచి మట్టి ఏదైతే ఉన్నదో ఆ మట్టిని తీసుకొస్తారు. కుమ్మరి వాళ్ళు ఎలాంటి మట్టి ఎన్నుకుంటారంటే ఇష్టం వచ్చిన మట్టి తీసుకోరు, డ్రైనేజీల్లో మట్టి తీసుకోరు, అవునా, వృధా నీరు పారే వేస్ట్ కాలంలో ఏవైతే మురుగు కాలంలో ఏవైతే మురుగు కాలంలో మట్టి తీసుకోరు. వారు కుండలు చేయాలంటే చాలా శ్రేష్టమైన మట్టి తీసుకుంటారు. మీరు బాగా గమనించండి, మట్టే కాబట్టి చౌకగా దొరుకుతుంది, అవునా, చాలా చీప్ మట్టి, చాలా తక్కువ రేటు. ఇప్పుడంటే ట్రాన్స్పోర్ట్ వల్ల ట్రాక్టర్లో, లారీల్లో, జేసీబీలతో తవ్వడం వల్ల మట్టి కాస్ట్ పెరిగింది. కానీ ఒకప్పుడు మట్టి చాలా ఈజీగా దొరికేది. ఒకప్పుడు పరిస్థితి చెబుతున్నాను, మాకు కూడా ఒకప్పుడు పొలం ఉండేది కాబట్టి నాకు తెలిసిన చిన్నతనంలో మట్టిని తీసుకెళ్ళడానికి ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు. రైతు మీకు ఎన్ని కావాలంటే ఎన్ని ట్రక్కులు కావాలంటే అన్ని ట్రక్కులు ఫ్రీగా తవ్వుకుండా వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే మా పొలంలో మట్టి తవ్వాలంటే ఎవరైతే మట్టి వేసుకుంటున్నారో వాళ్ళు మట్టి వేసుకున్నందుకు డబ్బులు ఇచ్చి తవ్వుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి మట్టి కూడా ఈరోజు కాస్ట్ అయిపోయింది. ఎందుకు విషయం చెప్తున్నానంటే మన జీవితంలో మన శరీరాలు ఏవైతే ఉన్నదో, మన జీవితాలు ఏవైతే ఉన్నవో, మనము మట్టి చేత రూపించబడిన వారము. ఈ విషయం మనకు బాగా గుర్తించినట్లయితే దేవుడు మన కుమ్మరి అయితే గనక ఈ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏదైతున్నదో ఆ సంబంధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనందరినీ కూడా మంచి కుండల వలె ఆయన ఏర్పాటు చేయడానికి, మంచి కుండల వలె మనల్ని మలచడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న పిల్లలు చాలా జాగ్రత్తగా వినండి. ఎలాంటి కుండలు? మనము మంచి కుండల వలె మనం రూపించాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, గమనించండి. కుండ ఎలా చేస్తారు? మట్టి గడ్డలు తీసుకొచ్చి వాటినంతా కూడా నీళ్ళలో వేసి, ఆ నీళ్ళలో వేసినప్పుడు జల్లిస్తారు. ఏమైనా పెంకులు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, అవన్నీ జల్లించేసిన తర్వాత మంచి మట్టి మాత్రము ఆ రంధ్రాలు కలిగిన దాంట్లో నుంచి అది కిందకు దిగితే అది ఎండిపోయిన తర్వాత ఒక చక్కటి బంక వలె తయారవుతుంది. దాన్ని తీసుకుని ఏం చేస్తాడనంటే కుమ్మరి ఆ చక్రం మీద పెట్టి తన హస్తాలతో మంచి షేపుని తీసుకొస్తాడు. ఒక మాట చెప్తాను, మట్టి తీసుకొచ్చారు, షేప్ తీసుకొచ్చారు, అయిపోతుందా? మధ్యలో కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? మట్టిని ఎరక్కుమ్మేస్తారు. అర్థమవుతుందా? ఆ మట్టి అతనికి బాగా లోబడేలా, అతను చెప్పిన మాట వినేలా ఎంత నీళ్ళు వేయాలి, అవునా, ఎంత ఎక్కువసేపు కాళ్ళతో త్రొక్కాలి, ఎంత ఎక్కువసేపు చేతులతో పిసకాలి, ఎంత ఎక్కువసేపు బాగా నలపాలి. అర్థమవుతుందా? ఒక కుండ మనం మార్కెట్లో కొనుక్కుంటున్నాము, ఆ కుండగా మలచకు మునుపు అది కుండ మట్టిగా ఉన్నప్పుడు ఎంత ఎక్కువైన శ్రమను అనుభవించుదో మనం గమనించగలగాలి. ఎన్ని ఎక్కువైన కష్టాలు అనుభవించిందో మనం గమనించగలగాలి. ఎంత ఎక్కువైన బాధ అనుభవించిందో మనం గమనించాలి. కాళ్ళ కిందేసి తొక్కేస్తారు, అవునా. ఒక కుమ్మరివాడు ఉంటే ఆ కుమ్మరివాడి ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మట్టిలో మధ్యలో నీళ్లు పోసి ఇష్టం వచ్చినట్టుగా దాన్ని తొక్కుతూ మొత్తం రుబ్బేస్తారు. చూడండి, అది మలవాలి, అది మలచబడాలి. ఎలా? అది లోబడేంత వరకు కూడా అది మలుస్తూనే ఉంటారు. చూడండి, లోబడ్డం అంటే అది తిరుగుతున్నప్పుడు, చక్రం తిరుగుతున్నప్పుడు చూడాలి. చక్రం తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఎలా పెడితే అలా షేప్ వస్తుంది, ఆ చెయ్యి ఎలా తిప్పుతే అలా వస్తుంది. ఆ చెయ్యి ఎలా తిప్పుతూ ఉంటే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా వాళ్ళ మాట్లాడుతుంది. చూడండి, ఇంత చిన్న ప్రమిదల కాడ నుంచి ఇంత పెద్ద కుండల వరకు కుమ్మరి యొక్క మాట ఆ మట్టి వినగలుగుతుందనంటే మట్టిని ఆ కుమ్మరివాడు ఎంత టార్చర్ పెట్టుంటారో మనం గమనించండి. ఇప్పుడు మట్టి వెళ్ళి కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు, నువ్వు అసలు కుమ్మరివాడివేనా అని అంటే బాగుంటుందా? మరి మనం ఎందుకు? దేవుడేనా అసలు? నిజంగా దేవుడు మనకేం చేస్తున్నాడు? దేవుడు నాకేం చేశాడు? దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ ఆరోగ్య సమస్యలు ఏంటి, అనారోగ్య సమస్యలు ఏంటి, లేదంటే అప్పుల బాధలు ఏంటి, ఇబ్బందులు ఏంటి? అసలు దేవుడు అనేవాడు ఉంటే నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది? కష్టాలు రాగానే సగటు క్రైస్తవుడు ఉపయోగిస్తున్న భాష ఏంటంటే, అసలు దేవుడు అనేవాడు ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి?
దేవుడు అనేవాడు అంటే ఇలాంటి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు అనేవాడు అంటే ఇలాంటి అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, దేవుడు అనేవాడు అంటే ఇలాంటి కష్టాలు నాకు ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పుడు మొదలుకొని పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు ఏంటి కష్టాలు. ఒక కొండను చూడండి, కొండ ఉనికిలోనికి రాక మునుపు నుంచి కూడా అది కష్టపడుతూనే ఉంటుంది. చూడండి, మట్టిని తవ్వడము, మట్టినంతా కూడా విడివిడిగా దాన్ని మొత్తం కూడా దంచేసి ఎండబెట్టడము, దాని నిండా నీళ్ళేసి ముంచేయడము. అవునా, నీళ్ళేసి ముంచేస్తారు, మరలా దానిలో నుంచి జల్లెడ పట్టి ఆ వేస్ట్ అంతా తీసేస్తారు. తర్వాత తొక్కుతారు, కాళ్ళ కిందేసి చేతుల కిందేసి ఇష్టానుసారంగా వాళ్ళ చేతులు ఏదైనా ఉంటే దాంతో కూడా కొడతారు. ఎంత టార్చర్ చేస్తే ఆ మట్టి కుమ్మరివాని మాట వింటుందో మీరు గమనించగలగాలి. ఆ కుమ్మరివాడు ఆ మట్టి పట్ల చేస్తున్నది న్యాయమా అన్యాయమా? సరదాగా చేస్తున్నాడా, కసి తీర్చుకోవడానికి చేస్తున్నాడా? పగ ఏమైనా ఉంటుందా మట్టి మీద? ఏ పగ ఉండదు. కుమ్మరివాడు చెప్పినట్టు ఆ మట్టి మాట వినదనుకోండి, ఆ కుండకు మంచి రూపం వస్తుంది. ఎంత మంచి రూపం అంటే ఆకర్షణీయమైన స్వభావం వస్తుంది దానికి. ఆ ఆకర్షణీయమైన స్వభావం వల్ల దానికి వచ్చే మేలేంటంటే, అప్పటి వరకు ఎక్కడో ఎండకు ఎండి వానకు తడిచి మునిగిపోయే స్థితిలో ఉన్న మట్టిని తీసుకొచ్చి, ఇదిగో ధనవంతుల ఇళ్లలో మాత్రమే కాదు కానీ ధనవంతుల ఇళ్లలో కూజాల్లా తయారు చేస్తారు, పేదవాడి ఇళ్లలో ఒక ఫ్రిడ్జ్ లాగా దాన్ని తాగే నీటిలా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో రకరకాల ఈరోజు మీరు చూసారనుకోండి, చపాతీలు కాల్చుకునే ఆ ప్లేట్లు కూడా మట్టితో చేస్తున్నారు, మట్టి కుండలు ఉంటున్నాయి, రకరకాల వస్తువులు తయారు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు అడగండి, కుండ మొత్తం తయారైపోయిన తర్వాత అతడు కొట్టిన దెబ్బలను బట్టి, కుమ్మరి కొట్టిన దెబ్బలను బట్టి, కుమ్మరి చేసిన గాయాలను బట్టి, కుమ్మరి పెట్టిన బాధను బట్టి హ్యాపీగా ఫీల్ అవుతుందా, బాధగా ఫీల్ అవుతుందా? హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో విషయం చెప్పిన, ఈ కుండంతా తయారు చేసిన తర్వాత ఎండలో వదిలేస్తాను 4-5 రోజులు. అది బాగా ఎండాలి, దానికి రంగు కూడా వేసేసి ఎండలో వదిలేస్తారు. ఎండిన తర్వాత ఏం చేస్తారు చెప్పిన, కాలుస్తారు. చుట్టూ గడ్డేసేసి మధ్యలో కర్రముక్కలు పెట్టేసి నిర్దాక్షిణ్యంగా దాన్ని ఎలగించి కాలిపోయి వదిలేస్తారు. అగ్ని వంటి స్థితిలో దాన్ని కాల్చేస్తారు. ఈ ఉదాహరణ మనకు గుర్తు రావాలి. మనకు వస్తున్న కష్టాలను బట్టి అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుందనే ఆలోచన మనకు వస్తూ ఉంటే కనుక, ఒకసారి దేవుడు కుమ్మరి కదా, మనం మట్టి మనుషులము కదా, మనకు దేవునికి మధ్య ఉన్న బంధాన్ని మనం జ్ఞాపకం చేస్తే, కుమ్మరివాడు మట్టిని ఎలా మలచి తనకు లోపరుచుకుంటున్నాడో దేవుడు కూడా మన అలాగే మలుస్తున్నాడు. ఆయన మలిచినప్పుడు ఆయనకు లోబడితే కనుక మనము కూడా అందమైన కుండల వలె, అందమైన పాత్రల వలె, అందమైన మంచి ఇంట్లో పెట్టుకునే డెకరేషన్తో కూడిన వస్తువుల వలె మన జీవితాలు కూడా మార్చబడతాయనే జ్ఞానము క్రైస్తవులకు ఎందుకు ఉండడం లేదు? అది నా పాయింట్. దేవుడు ఎవరిని మలచాలనుకుంటాడు? ఎవరినంటే వాళ్ళని మలచడు ప్రియులారా, ఎవరినంటే వాళ్ళని పట్టించుకోడు దేవుడు. మీరు గమనించండి, దేవుడు ఎవరిని మలచాలనుకుంటాడు చెప్పనా? ఎవరైతే ఆయనకు లోబడతారో వాళ్ళ పట్ల దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. మనుషులు మనం ఎలా ఉంటామంటే, మనం చూసినట్టుగా మనుషులు దేవుడు చూడ్డు. దేవుడు హృదయాలను చూస్తాడు, మనుషుల యొక్క స్థితిగతులను చూస్తాడు. ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ఈ పురుషుడు నా మాట వింటాడా వినడా, ఎంతవరకు వినగలడు, నేను పెడుతున్న ప్రతి పరీక్షను కూడా ఈ వ్యక్తి లోబడడా అని దేవుడు మన హృదయాలను చూస్తాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఆ హృదయాలను చూసినప్పుడు పనికి రాని మట్టిని తీసుకొచ్చి పనికొచ్చే పాత్రలుగా ఒక కుమ్మరి ఎలాగైతే చేస్తున్నాడో, పనికి రాని మనల్ని కూడా దేవుడు పనికొచ్చే పాత్రలుగా, విలువైన పాత్రలుగా దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ప్రియులరా, దావీదు ఒకప్పుడు ఎక్కడుండేవాడు చెప్పండి? దావీదు ఒకప్పుడు ఎక్కడుండేవాడు? గొర్రెలు కాచుకునేవాడు. తండ్రికి కానీ, తన అన్నలకు కానీ, తన కుటుంబానికి కానీ అంత ప్రయోజనమైన వాడు కాడు దావీదు. సమూయేలు గారు వెళ్ళి, ఇదిగో నీ కుమారులందరినీ తీసుకురానగానే పెద్దోళ్ళందరూ వచ్చేసారు, మంచి ఆకర్షణీయంగా ఉన్నారు, బలవంతులుగా ఉన్నారు, ఎత్తున్నారు, బలం ఉన్నారు, చూడ్డానికి రాజ శరీరాలు కలిగి ఉన్నారు, సైనిక బలము కలిగి ఉన్నారు, యుద్ధ బలమును కలిగిన వారికి వారు కనబడుతూ ఉంటే దేవుడు చెప్పాడు, దేవుడు మనుషుల యొక్క పైరూపమును చూడడు, వారి యొక్క హృదయాంతరంగాలు చూస్తాడు. చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము
సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అన్నదమ్ములందరూ వచ్చేసారు. చివరివాడు ఎక్కడున్నాడు అని అంటే, చివరివాడు గొర్రెలు కాస్తున్నాడు అని అంటే, అతన్ని పిలుచుకురమనగానే అతను చూడగానే, ఎస్ ఇతడినే, ఈ బాలుడినే నేను రాజుగా ఎన్నుకోబోతున్నాను. ఇదిగో సమూయేలు, ఈ బాలుడైన దావీదు నీవు అభిషేకించనగానే అభిషేకం పొందిన తర్వాత దేవుని యొక్క ఆత్మను దావీదు గారు పొందుకున్నారు. ప్రియులారా, మీరు గమనించాలి, ఈ మిగిలిన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, మిగిలిన అన్నల్లో లేని క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో దావీదులో దేవుడు చూస్తున్నాడు. దావీదు గారి యొక్క హృదయం దేవునికి ఇష్టానుసారమైన, దేవునికి హృదయానుసారుడుగా దేవుని సన్నిధిలో దావీదు గారు గడుపుతున్న స్థితిని దేవుడు చూశాడు. అందుకే బలం ఉందని, ఆస్తున్నదని, అంతస్తున్నదని, గొప్ప గొప్ప మరి స్థితి కలిగి ఉన్నదని దేవుడు అలాంటి వారిని చూడడు. మనం అనుకుంటాము అన్నీ కలిగి ఉంటే వాళ్ళే గొప్పోళ్ళండి. క్రైస్తవ్యంలో ఎలాంటి స్టేట్మెంట్లు వెళ్తున్నాయంటే, ఈరోజు నాకు ఆస్తున్నది, అంతస్తున్నది, ఇల్లు ఉంది, బంగ్లా ఉంది, కారు ఉంది, నాకు అంతా ఉన్నదండి, సో అంతా ఉంది కాబట్టి దేవుడికి నేనే ఇష్టం అండి అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. ప్రసంగాలు కూడా అలాగే చేస్తున్నారు. మేము దీవించబడ్డాము, మీరు కూడా దీవించబడతారు. ఇలాంటి ప్రసంగాలు చేసి ప్రజలందరినీ కూడా మాయ మాటలు చెప్పి లోపరుచుకునే దేవసేవకులు లేకపోలేదు ప్రియులారా. కానీ దేవుని యొక్క ఆలోచన విధానం చూడండి. దేవుడు నరుల పై రూపమును లక్ష్య పెట్టడు, వారి యొక్క హృదయాన్ని చూస్తే దావీదు గారు అప్పటి వరకు కూడా కుటుంబానికి నిరుపయోగముగా అడవిల్లో ఉండే ఆ దావీదు గారిని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు చెప్పండి? సింహాసనం మీద పెట్టాడు. ఇక్కడ మనం దావీదు గారు మనం చూడవలసింది ఏంటంటే, దావీదు గారు దేవునికి ఎంతగా ఒదిగి ఉన్నాడో మనం గమనించాలి, ఎంతగా లోబడుతున్నాడో మనం గమనించగలగాలి. దేవుడు ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి అందలం ఎక్కించడం, దేవుడు ఎవరినంటే వాళ్ళని తీసుకొచ్చి వాడుకోవాలని చూడరు పిల్లరా. ఒకవేళ చాలామంది సేవకులు గొప్పగా వాడబడుతున్నారు కదనంటే, వాక్యము ఎరగకుండా సాతానిక ప్రసంగాలను బాగా బోధిస్తూ, సాతాను చెప్పిన మాటలను బాగా బట్టి కొట్టి, సాతాను ప్రపంచాన్ని ఆశగా చూపించి ఇదిగో సంఘాలు నడిపిస్తున్న దైవ సేవకులు చాలామంది ఉన్నారు. కానీ దేవుని సేవకులు ఉంటారు చూసారా, వాళ్ళు ఆలోచనలకు సరిగ్గా అందరు. ఎందుకంటే ఎప్పుడు కూడా తమ ఆలోచనలు దేవుని ఆలోచనలకు బోధిస్తూ ఉంటారు, దేవుని ఆలోచనలు బోధిస్తూ ఉంటారు, దేవుని ఉద్దేశాలను బోధిస్తూ ఉంటారు, దేవుని తలంపులు బోధిస్తారు. సాతాను మాయలో పడొద్దని సంఘాన్ని ఎల్లప్పుడు కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. గమనించగలగాలి. అలాగని దావీదుకి వెంటనే సింహాసనం ఎక్కించేశాడా? అభిషేకం జరిగిన తర్వాత వెంటనే సింహాసనం ఎక్కడ దావీదు ఎక్కలేదు. ఎన్ని శ్రమలు చెప్పండి. అదే రాజు అవ్వకంటే ముందే బాగుంది లైఫ్. పొద్దున లేచేవాడు, ఇంత సర్ది కట్టుకునేవాడు, అరణ్యానికి వెళ్ళేవాడు, అడవికి వెళ్ళేవాడు, ఆ మందను వేసుకునేవాడు. ఎప్పుడైనా సింహమో ఎలుగుబంటి ఏదో వస్తే దేవుని మీద ఆధారపడేవాడు, యుద్ధం చేసేవాడు. చక్కగా వాటి చేతిలో నుంచి, ఎలుగుబంటి చేతిలో నుంచి, ఎలుగుబంటి నోట్లో నుంచి, సింహం నోట్లో నుంచి గొర్రెపిల్లను కాపాడుకుని మరలా సాయంత్రం అవగానే గూటికి చేరి సాధారణంగా సాఫీగా నడిచిపోయేది జీవితం. ఎప్పుడైతే నెక్స్ట్ కింగ్ నీవైన వార్త వచ్చిందో, అది మొదలుకొని ఇల్లు లేదు, వాకిటి లేదు, బంధువులు లేదు, ఇక సొంత కుటుంబ సభ్యులు ఎవరు లేరు, అందరినీ విడిచిపెట్టి అరణ్యంలో బ్రతకాల్సిన జీవితం ఏర్పడింది దావీదు గారికి. శ్రమ, అగ్ని వంటి మహాశ్రమల్లోనికి దావీదు గారు వెళ్ళిపోయారు పిల్లరా. ఆయన కుమ్మరైతే, మనం మట్టి అయితే ఆ మట్టి కుండగా మార్చే క్రమంలో ఎన్ని కష్టాలను అనుభవిస్తుందో మనం గమనించగలగాలి. దాన్ని తీసుకొస్తారు, మట్టి ఎండిపోయిన మట్టిని తీసుకొస్తారు, నలగొడుతున్నారు, నీళ్ళలో ముంచేశారు, మరలా జల్లించారు. అది తన చేతికి అనుకూలముగా మారేంత వరకు కూడా, అది లోబడేంత వరకు కూడా ఆ మట్టిని గుద్దారు, తన్నారు, కాళ్ళతో తొక్కారు, తొక్కి అది ఎప్పుడు లోబడుతుందో అప్పుడు తీసుకొచ్చి ఆ యొక్క చక్రం మీద తిప్పుతూ ఉంటే ఆ కుమ్మరివాని చేతికి అది, ఆ కుమ్మరివాని మాట మట్టి వింటూ ఉంటే, అది విన్న తర్వాత ఒక ఆకర్షణీయమైన రూపం వచ్చిన తర్వాత, కుండగా మలిచిన తర్వాత, దానికి రంగేసేసిన తర్వాత, బయట ఆరబెట్టిన తర్వాత, ఎండలో మరలా వానలో కాదు, ఎండలో 4 దినాలు ఎండిపోయిన తర్వాత ఏం చేస్తుంది చెప్పండి? మంటల్లో కాల్చేసిన తర్వాత ఒక కుండ ఫినిషింగ్ అవుతుంది. చూడండి, ఇది అర్థం కావాలి. మన జీవితాల్లో ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మన జీవితాలు ఎందుకు బాధలు వస్తున్నాయి,
ఇన్ని బాధలు వస్తూ ఉంటే, ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉంటే దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఎందుకు చూస్తూ ఉన్నాడు? కుమ్మరు కూడా చూస్తూనే ఉంటాడు కొండ కాలిపోతూ ఉంటే. ఎస్ఆర్నో అవునా కదా? అరే రే కొండ కాలిపోతుందని కొండ మీద నీళ్ళు చల్లుతాడా? జల్లడు. కొండ ఎంతవరకు కాలాలో అంతవరకు కాలనిస్తాడు. మరలా అధికంగా కాలనివ్వడం. నోట్ దిస్ పాయింట్. అధికంగా కాలనిస్తే ఆ కొండ మొత్తం మసైపోద్ది. మళ్ళీ అధికంగా కాలనివ్వడు. ఎంతవరకు కొండ కాలాలో అంతవరకే కాలనిస్తాడు. అందుకే దేవుడి గురించి చెప్పిన మాట, దేవుడు కుమ్మరి, మనము ఆయన చేతుల చేత రూపించబడుతూ ఉన్న మట్టి కుండలం. మనము ఎంత విధేయత కలిగి ఉంటే, ఎంతగా ఆ కుమ్మరి యొక్క అడుగుజాడల్లో మనం లోబడి ఉంటే మన జీవితాలు అంత మంచివి. బాగా గమనించండి, దేవుడు చెప్పిన మాట, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేసే సుత్తె వంటిది కాదా అన్నాడు. ఆయన అగ్ని వేస్తాడు మన మీద. ఎందుకు? అగ్నికి కొన్ని రోజులు వదిలేస్తాడు. అగ్ని వంటి మాటలు పదప్రయోగం చేస్తాడు. ఎప్పుడైతే అగ్నికి మనం తట్టుకుంటామో దేవుడు ఆ అగ్నిలో నుంచి మరలా తీసుకొచ్చి మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఎక్కువగా కాలిపోయినవాడు ఎంతవరకు కాలాలో అంతవరకే కాలుతాడు. ఒక కొండ కాలడానికి ఎంత గడ్డి అవసరమో, ఒక కొండ కాలడానికి ఎన్ని కట్టెలు అవసరమో అన్నేస్తాడు. కానీ ఒక కొండ కోసం ఇన్ని పొలాలు వేస్తారా? వేయరు. ఓ పెద్ద గడ్డి వేసేస్తారా? గడ్డివాము వేయరు. ఎంత కావాలో అంతే. దేవుడు కూడా అంతే. ఎవరి సామర్థ్యానికి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలో, ఎంత శిక్ష ఇవ్వాలో దేవుడు అంతవరకే అమలు చేస్తాడు పిల్లరా. మనం గమనించండి, దేవుడు ఎందుకు మనల్ని మలచాలనుకుంటున్నాడనంటే, ఎవరైతే లోబడతారో లోబడే వారిని దేవుడు కష్టాలకు అనుమతినిస్తాడు, బాధలకు అనుమతిస్తాడు. ప్రభువా నన్నెందుకు కాల్చున్నా ప్రభువా అంటే, కాల్చకపోతే అగ్ని వంటి మహాశ్రమంలో మనం కాల్చబడకపోతే మనం మంచి కొండల్లా మనము తయారు కాలేము. చూస్తున్నారా? కొండ మన ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో నీళ్ళు వేసిన తర్వాత, రాత్రి వేసిన తర్వాత పొద్దున్న తాగలడు. అది ఎంత ఎండాకాలమైనా ఎంత చల్లగా ఉంటాయి చూడండి. అర్థమవుతుందా? చాలా చోట్ల జంక్షన్స్లో, చౌరస్తాల్లో, మెయిన్ రోడ్స్ పక్కన కొండల్లో నీళ్లు పెట్టేస్తారు. సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఏదో ట్రస్ట్ పేరిట ఏదో మేలు చేయాలని అనేక మందికి, మరి వాహనదారులకి, పాదాచారులకి మంచినీళ్ళు ఇవ్వాలని నీళ్లు పోసేస్తారు. రాత్రి పోసేస్తారు. వాళ్ళు 4-5 కుండలు పెట్టేస్తారు, గ్లాసులు పెడతారు, నీళ్లు పోస్తారు. అది తాగుతుంటే మనకు ఎంతో చల్లగా ఉంటాయి. ఎంత పైన ఎంత వేడున్నా సరే చల్లగా ఉంటాయి. కొంతమంది ఏం చెప్పరా, పైన పోసుకుంటారు నీళ్ళు. చల్లగా అవ్వాలి అంటే కొండ ఏ స్థితిలో కాల్చబడితే అలాంటి చల్లదనాన్ని ఇస్తుందో, చల్లదనం ఇవ్వడం అంటే చెప్పండి, అది దీవెనకరంగా మార్చబడింది. అది ఆశీర్వాదకరంగా మార్చబడింది. అనేకుల దాహమును తీర్చే స్థితిలోనికి కొండ వెళ్ళిపోయింది ప్రియులారా. ఏ కొండ? ఒకప్పుడు కుమ్మరు వాని చేతిలో దెబ్బలు తినదే, ఒకప్పుడు కుమ్మరు వాని చేతిలో దంచబడిందే, ఒకప్పుడు కుమ్మరు వాని చేతిలో నలగొట్టబడిందే, ఒకప్పుడు కుమ్మరు వాని చేతిలో తొక్కబడిందే, కుమ్మరి వాని పాదాల కింద అనగగొట్టబడిందే, త్రొక్కబడిందే. ఆ కొండ అగ్నిలో కాల్చబడిన తర్వాత అనేకులకు దాహాన్ని తీర్చే కొండగా మారింది పిల్లరా. మరి మీరు కూడా అనేకుల దాహాన్ని తీర్చే కొండలుగా మారాలనుకుంటున్నారా? దేవుని వలన వస్తున్న ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని కూడా ఓర్చుకోండి. ఎప్పటి వరకు ఓర్చుకోవాలంటే ఆయన ఎంత కాల్చాలనుకుంటున్నాడో అంతవరకు ఓర్చుకోవాలి. ఎవరు ఓర్చుకుంటారో చెప్పనా? ప్రభువా ఈ కొండను చేసింది నీవే నాయన, ఎంత కాల్చాలో నీకు తెలుసు నాయన, ఎంత బాధ పెట్టాలో, ఎంత శోధించాలో, ఎంత శోధనలకు అప్పగించాలో, ఆ శోధనలో తప్పించుకునే మార్గము ఎలా చూపించాలో సమస్తము నీ వెరిగిన వాడు నాయన. ఇదిగో నా జీవితం ఇక మీదట నాది కాదు, నా జీవితం నీదే అని మనం ఎప్పుడైతే మన జీవితాలను సంపూర్ణముగా దేవునికి అప్పగించుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాలకి ఒక మంచిటి స్వరూపమునిస్తాడు దేవుడు. అలా కాదు, మధ్యలో మన నోటికి పని చెప్పినా, మన ఆలోచనలకు పని చెప్పినా మన కష్టాలు పెరుగుతూ ఉంటాయి. మన కష్టాలు అనేక సంవత్సరాలుగా తీరకపోవడం గల కారణం ఏంటంటే దేవునికి మన జీవితాలను సంపూర్ణంగా అప్పగించుకోలేకపోతున్నాము. ఎందరూ దేవునికి తమ జీవితాలు సంపూర్ణంగా అప్పగించుకున్నారో వారి జీవితాల్లో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ వరకు కాల్చబడతారో అది మొదలుకొని అనేకులకు వారు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా వారు మార్చబడతారు. ఒక మాట చెప్తాను, పేతురు, యోహాను గారు బాగా చదువుకున్నారా? పిహెచ్డీలు చేశారా? గొప్ప గొప్ప డాక్టరేట్లు ఏమైనా ఉన్నాయి వాళ్ళకి? ఏమీ లేవు. విద్య లేని పామరులు వాళ్ళు.
ఆ రోజుకి ఆ రోజు బోట్ వేసుకుని నావేసుకుని పడవేసుకుని వెళ్తే చేపలు పడితే పోషింపబడేవారు, చేపలు పడకపోతే ఇక పస్తులు ఉండేవాళ్ళు. అలాంటి స్థితిగతులు వాళ్ళే. అలాంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు ఎన్నుకుని ఏం చేసి చెప్పండి, తన శిష్య బృందంలో చేర్చుకొని సంఘాన్ని కట్టి సంఘం మీద అధికారులుగా పెద్దలుగా వారిని నియమించి ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక మంచి పునాది వేస్తున్నప్పుడు ఆ పునాదిలో ఒక చక్కటి రాళ్ళుగా మరి పేతురు, యోహాను గారు మిగిలిన వారిని అపోస్తలులను యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసుకోలే? ఎంత కాల్చబడ్డారో మీరు గమనించండి. 3 సంవత్సరాల పాటు ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎన్ని ఇబ్బందులు అనుభవించారు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఎవరు వారు? విద్య లేని పామరులు. మీరు గమనించగలగాలి. యేసుక్రీస్తు వారు ఒకటి చెప్పారు, ఇదిగో మీరు ఆ వలలు విడిచిపెట్టండి, ఆ నావల పడవలు విడిచిపెట్టగానే ఆయన మాటకు వాళ్ళు విధేయత చూపించారు, లోబడ్డారు. ఈ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారు కుమ్మరైతే, ఈ అపోస్తలులు మట్టి అయితే, ఈ కుమ్మరి వాడిని యేసుక్రీస్తు వారికి ఈ శిష్యులు లోబడ్డారు. తమ జీవితాలను, తమ శరీరాలను అప్పగించుకున్నారు. ఎప్పుడైతే ప్రభువా ఇక మీద జీవించవలసింది, బ్రతకాల్సింది మేము కాదు, మా యందు నీవే బ్రతకాలని ఎప్పుడైతే ప్రభువుకు తమ జీవితాలను అప్పగించుకున్నారో వారి జీవితాల్లో గొప్పవాళ్ళు అయిపోవడం ప్రారంభించారు. అప్పటి వరకు బాగా చదువుకున్న వాళ్ళు ప్రసంగాలు ఫెయిల్ అయిపోయాయి. అవునా? శాస్త్రులకు పిలువబడుతున్న వారు, మరి పరిశీలక పిలువబడుతున్న వారు, సద్దూకలకి పిలువబడుతున్న వారు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు పిలువబడుతున్న వారు, ప్రధాన యాజకులుగా హోదాలో ఉన్నవారు, వీళ్ళందరూ కూడా నామరాపాలు లేకుండా పక్కకి జరిగిపోతే ఎందుకు పనికిరాని వారుగా, అప్పటి వరకు విద్య లేని పామరులుగా ఉన్న వారిని తీసుకొచ్చి దేవుడు యేసుక్రీస్తు వారిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. సంఘానికి నాయకులుగా, సంఘానికి కాపరులుగా, సంఘానికి అధ్యక్షులుగా, సంఘానికి వారే సమస్తముగా వారిని నిలబెట్టాడు. ప్రియులారా, ఎందుకు ఇదంతా సాధ్యమైందనంటే ఈ మట్టి స్థితిలో ఉన్న ఈ అపోస్తలులు ఒకప్పుడు మట్టి స్థితిలో ఉన్న వారిని యేసుక్రీస్తు వారికి తమ జీవితాలను వారు లోపరుచుకున్నారు, అప్పగించుకున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మన జీవితాలు మనం చేయాల్సింది అదే. మనం అప్పగించుకోవాలి. ఎప్పుడు మన జీవితాలు మనం అప్పగించుకుంటామో, ఇదిగో ఈ మట్టి కుమ్మరవానికి ఎలాగైతే సరెండర్ అయిపోయిందో, మట్టి కుమ్మరవాడికి సరెండర్ అవ్వడం మంచిదా, లేదంటే అలాగే ఉండిపోవడం మంచిదా? దేనికి వాల్యూ? కుండకు వాల్యూ ఉంటుందా, మట్టికి వాల్యూ ఉంటుందా? కుండకు వాల్యూ ఉంటుంది. మట్టికి ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి? మట్టిగా ఉన్నప్పుడు చౌక, కానీ కుండగా మారితే ధర పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. అందుకే కుండలమైన మనము ఆ అగ్నిలో కాల్చడం చూడకూడదు, తొక్కబడడం చూడకూడదు, నలపబడడం చూడకూడదు, పిసకడం చూడకూడదు, దాన్ని నీళ్ళలో ముంచేయడం చూడకూడదు. కానీ ఆ శ్రమలు దాటిపోయిన తర్వాత నాకు ఏమొస్తుంది ప్రభువా అంటే, ఇదిగో మట్టి కుండకు ఎలాంటి ఆకారం వచ్చి అనేక మందికి దాహం తీరుస్తుందో, అనేక మంది ఆకలి తీరుస్తుందో, మీరు కూడా ఆ స్థితిలోకి వెళ్తారు. ఎప్పుడు? కుమ్మరి యొక్క టార్చర్ భరించిన తర్వాత. కుమ్మరికి ఏమైనా రాక్షస ఆనందం ఉంటుందా? ఈ కుండను బాగా పిసకాలి, ఈ కుండను బాగా తొక్కాలి, ఈ మట్టిని బాగా ఏమైనా రాక్షస ఆనందాన్ని పొందుతాడా? నో. ఇదిగో ఈ మట్టిని మనం ఎంత చక్కగా మనం దాన్ని మిక్స్ చేస్తే అంత అనుకూలంగా అది మనకు మలచబడుతుంది, అంత అనుకూలంగా మనకు అది లోబడుతుంది. ఆయన క్యాల్కులేషన్స్ ఆయనకు ఉంటాయి. కుమ్మరి వానికి మంచి క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే దీన్ని ఏ రేంజ్లో పౌడర్ చేయాలి, దీనికి ఎంత వాటర్ కలపాలి, దానికి ఎంత మసి పుయ్యాలి, ఏ రేంజ్లో దాన్ని కాల్చాలి, అవునా, ఎంత మోతాదులో మనం తీసుకుని దాన్ని తిప్పాలి, మంచి క్యాల్కులేషన్స్తో వాళ్ళు మట్టి కుండన చేస్తారు. దేవుడు కూడా అంతే. ఎవరిని ఏ స్థితిలో కాల్చాలి, ఎవరిని ఏ మట్టిని ఏ స్థితిలో వారిని తొక్కాలి, ఇది మనకు అర్థమైతే మన జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే దేన్ని కూడా మనం కష్టంగా ఫీల్ అవ్వం. ప్రియులారా, నిజం. ఇది నాకు ఎప్పుడో అర్థమైంది. నేను చెప్పిన ఈ స్టోరీ నాకు ఎప్పుడో అర్థమైంది. నేను పరిచర్యలోకి రాకముందే అర్థమైంది, పరిచర్య ప్రారంభించక మునిపే అర్థమైంది. ఎప్పుడైతే పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నానో అప్పుడే నాకు అర్థమైంది. ఎందుకంటే పరిచర్యలోకి వెళ్తున్నామంటే అంత ఈజీ కాదు. ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, అది ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అన్ని సమస్యలు కూడా నిలబడాలంటే దేవునికి ఈ జీవితాన్ని అప్పగించేసుకోవాలి. కంఫర్ట్ జోన్లో ఉండాలని కోరుకోవద్దు. కంఫర్ట్ను విడిచి, దేవా ఈ జీవితం నీవిచ్చింది నాయన, ఇదిగో నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి నాయన అని మన జీవితం తీసుకెళ్ళి ఆయన చేతిలో పెడితే ఒక స్టేజ్ వరకు ఆయన మనల్ని బాగా హీట్ చేస్తాడండి.
ఒక స్టేజ్ వరకు, ఒక స్థితి వరకు మనల్ని బాగా నలగొడతాడు. అక్కడి నుంచి వాడుకోవడం ప్రారంభిస్తాడు. అక్కడి నుంచి అనేకులకు దీవెనకరంగా మన జీవితాలు మలవడం ప్రారంభిస్తాడు. అందుకే దేవుడు మనల్ని మలచాలనుకున్నప్పుడు మనం మలచబడేలా ఆయన హస్తాల్లో మనం లోబడి జీవించడం ప్రారంభించాలి. లోబడి జీవించకుండా ఆయన మలిచే క్రమంలో నువ్వు చేసేదేంటి? ఇప్పుడు మట్టి కుమ్మరివాడి మీద ఎగిరింది అనుకోండి, కుమ్మరివాడు ఏం చేస్తే చెప్పండి? చేతిలో కర్ర ఉంటే పెడేలాడు కొడతాడు. కొడితేమో చెప్పండి మరలా పూర్వపు స్థితే. పోనీ కుండగా తయారైపోయిన తర్వాత కూడా మళ్ళీ నీకు గర్వం పెరిగిపోయి మరలా కుమ్మరివాని మీద నువ్వు ఎగిరేవనుకోండి, కర్ర పెట్టుకుని కుండను కొట్టినా ఎవరికి డ్యామేజ్ చెప్పండి? కుండకే డ్యామేజ్, పగిలిపోద్ది. ఈ కుండలుగా మలచబడిన ఈ మనుషులు దేవుని అడుగుతున్నారు. ఒకరోజు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. నువ్వేంటి, నువ్వెంత, మేమెంత, మా స్థాయి ఎంత, మా వంశం ఏంటి, మా గోత్రం ఏంటి, మా కులం ఏంటి, మా మతం ఏంటి, మేము ఎంత గొప్పోళ్ళం అని దేవుని మీద ఎగురుతూ ఉంటే దేవుడు కూడా పలుకుతున్న మాటలు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియులారా. 9వ వచనం చూస్తే, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వచనంలో, మట్టి కుండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన్ను సృజించిన కుమ్మరితో వాదించువానికి శ్రమ. ఎందుకంటే జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? ఈరోజు జిగటమన్ను వెళ్ళి కుమ్మరి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు నన్ను ఏం చేస్తావు అని అడగగలదా? అడగదు. ఆ కుమ్మరి మట్టి ముద్దను ఎలా మలచాలనుకుంటే అలా మలుస్తాడు. ఎందుకంటే అది కుమ్మరివాని ఇష్టం. మట్టి వెళ్ళి కుమ్మరివాడిని అడగదు కదా, ఏంటి నువ్వు ఇలా నన్ను చేస్తున్నావు, ఎందుకెందుకు చేస్తున్నావు అని అడుగుతుందా? ఈ షేప్ ఏంటి, ఆ షేప్ ఏంటి అని అడుగుతుందా? అడగదు. కుమ్మరి వారు ఎలా చేస్తే ఆ మట్టి ముద్ద అలా మలచబడుతుంది. మనం కూడా అదే, దేవా ఏంటి ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, దేవుని అడిగే రైట్స్ మనకు లేవు. దేవుని మీద నింద మోపే అలవాట్లు అది మనకు మంచిది కాదు. అందుకే శ్రమ అంటున్నాడు. నువ్వు దేవునితో వాదిస్తే దేవునికి నష్టం కాదు, నీకే నష్టము. కుండెళ్ళి కుమ్మరివాడితో వాదిస్తే ఎవరికి నష్టం చెప్పండి? పెడేలోడ కర్రచుకుని వేస్తే కుండ పగిలిపోద్ది. వెరీ సింపుల్, కుండ పగిలిపోద్ది. అలా ఈరోజు మన కుండలు పగిలిపోతాయి, మనం గమనించట్లేదు. దేవునితో వాదం పెట్టుకుంటున్నాం మనం. దేవుని యొక్క అడుగు జాడలో మనం నడవట్లేదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం వెళ్ళలేకపోతున్నాం. అందుకే మన కుండలు పగిలిపోతున్నాయి. పగిలిపోవడం అంటే ఎంత సంపాదించినా ఆ కుండలో ఎన్ని నీళ్లు తోడిపోసినా ఆ కుండలో నీళ్ళు నిలవట్లేదు అన్నది అర్థమని చెప్పండి. కుండకు చిల్లు పడింది, కుండకు రంధ్రం పడింది. ప్రియమైన దేవుని సంగమా, గమనించగలగాలి. మన జీవితాల్లో మనము కుండలమైతే మనలో ఎంత వచ్చి పడుతూ ఉన్నా ఆ ధనము కానీ, ఆరోగ్యము కానీ, ఆ మానసిక స్థితి కానీ మనం బలవంతులుగా మనం ఉండట్లేదంటే దానికి కారణం ఏంటంటే మన కుండలకు ఎక్కడో రంధ్రాలు పడిపోయాయి. సంపాదించిన డబ్బు మన చేతిలో ఉండట్లేదు. దానికి అర్థం ఏంటి చెప్పండి? కుండకి ఏం పడింది చెప్పండి? చిల్లు పడింది. సంపాదించిన నీళ్లు మన చేతిలో ఉండట్లేదు. దానికి అర్థం ఏంటి చెప్పండి? కుండకు చిల్లు పడింది. సంపాదించిన తైలం మనం ఇంట్లో ఉండట్లేదు. దానికి అర్థం ఏంటి చెప్పండి? కుండకు చిల్లు పడింది. ఆ చిల్లు ఎవరి వల్ల వచ్చింది చెప్పండి? నువ్వు ఎవరి మీదైతే పేటరేగావో, నువ్వు ఎవరి మీదైతే నిందించావో, నువ్వు ఎవరికైతే వ్యతిరేకమైన మాటలు మాట్లాడావో వారి వలననే. ఆయనే దేవుడు. ఒక మాట మనం అతిక్రమిస్తే, ఒక ఆజ్ఞ మనం అతిక్రమిస్తే వెంటనే ఆ కుమ్మరివాడైన దేవుడికి మన మీద కోపం వస్తుంది. కోపం వస్తే ఆయన చేతిలో రాజదండం ఉంటుంది. ఆ రాజదండంతో ఒకటేస్తే మనం ఎంత సంపాదించినా అది ఎటెల్లాలో అటే వెళ్ళిపోతుంది. కానీ మన జీవితాల కొరకు అది నిలవదు. ప్రియమైన దేవుని వారలారా, గమనించగలగాలి. అందుకే కుమ్మరివాడైన దేవునికి కోపం వచ్చేలా కుండలమైన మనకు, జిగటమన్నుగా ఉన్న మనకు ఆ దేవుని మీద మనకు కోపం రాకూడదు. దేవుడు నాకేం చేశాడని కానీ, దేవుడు అనేవాడే ఉంటే ఎందుకు ఈ కష్టాలని కానీ, దేవుడు ఉంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కుమ్మరి ఉంటే మట్టికి కష్టం వస్తేనే కదా మంచి కుండగా మారేది. ఇది లేని సత్యమా, ఉన్న సత్యమా? ఉన్న సత్యమే. నాకు ఏ కష్టం వద్దనుకుంటే ఆ మట్టి ముద్ద అలాగే ఉండిపోద్ది. ఎందుకు పనికిరానిదిగా అలాగే ఉండిపోద్ది. దానిలో చీమలు వెళ్ళిపోతాయి, చీమలు వెళ్ళి రంధ్రాలు చేస్తాయి, పురుగులు వెళ్తాయి, పుట్టలు వెళ్తాయి, చివరికి కోడి వచ్చి దాని మీద కోడి పెంట వేసేస్తుంది, చివరికి కుక్క వచ్చి కూడా టాయిలెట్ పోసేస్తుంది. అంతే కదా. ఒక నిరుపయోగమైన మట్టి మీదకి ఏదైనా వస్తుంది.
దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది, పురుగులు వస్తాయి, కోడి వస్తుంది, కుక్క వస్తుంది, చివరికి పంది కూడా వస్తుంది. రకరకాలవన్నీ కూడా దాన్ని ఏం చేసి చెప్పండి, నువ్వు నిరుపయోగమైన మట్టికి ఒక దగ్గర ఉన్నావు అనుకోండి, ఆ మట్టి కాస్త పెంట కుప్ప అయిపోద్ది. గమనించగలగండి. ఊర్లలో కొన్ని ప్లేసులు ఉంటాయి, ఊరంతా చెత్త తీసుకెళ్ళి అక్కడే పోస్తుంది. దానికి పెట్టిన పేరేంటి చెప్పండి, పెంట కుప్ప. అది పెంట కుప్పగా మారక మునుపు ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పిన, ఒక మంచి స్థలం నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. దాన్ని ఎవరు వాడకపోయేసరికి అక్కడ ఆ మట్టి మీద వేసేసారు. చెత్త అయిపోయింది, చెత్త కుప్ప అయిపోయింది, పెంట కుప్ప అయిపోయింది. గమనించగలగాలి. మీరు గమనించండి, ఆ పక్కనే ఉన్న మట్టి అంతా కూడా కుండలుగా మారిపోయాయి. కుండలేమో చక్కగా ధనవంతులలోకి, పేదవారిలలోకి, అనేకమైన స్థలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. గుడుల్లోకి, ఎక్కడకుంటే అక్కడికి వెళ్ళిపోయి చక్కగా వాడబడుతూ ఉన్నాయి. అది మాత్రం నాకు కష్టం వద్దు బాబాయ్, అక్కడ ఆగిపోయింది ఆ మట్టి. ఆ మట్టి ఏ మట్టి అయితే నాకు కష్టం వద్దు అనుకుందో, ఆ మట్టి మీదకి కోడి ఉపయోగించుకుంది, కుక్క ఉపయోగించుకుంది. కుక్క నైజం తెలుసు కదా, ఏది ఎత్తుగా కనబడితే దాని దగ్గరికి వెళ్ళి కాళ్ళు లేపి టాయిలెట్ పోసేస్తుంది. అందుకు ఉపయోగపడతాం. ఇది నేను చెబుతుంది కుండల గురించి కాదు, కానీ మన జీవితాల గురించే. ఇది మన జీవితాల గురించే. దేవుడు మనల్ని మలచాలనుకున్నప్పుడు మనము ఆయనకు అనుకూలంగా మనం మారిపోవాలి. దేవా, ఈ జీవితం నీవిచ్చావు నాయన, నీకు ఎలా నచ్చితే అలా మలుచు నాయన, నువ్వు ఎలా వంచాలనుకుంటే అలా వంచు నాయన అని మనం సరెండర్ అయిపోవాలి. రోజు పొద్దున్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఎలా వంచుతో వంచు నాయన, నేను మాత్రం నీతోనే ఉంటా, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు, నేను కూడా నిన్ను విడిచిపెట్టను. నువ్వు ఎంత ఇబ్బంది అయినా కలగజేయి, చివరికి ప్రాణమైనా తీసేసుకో, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అనే యాటిట్యూడ్ మనకు ఉండాలి, అనే ఆలోచన మనకు ఉండాలి. అప్పుడే మన కుండలు అందంగా ఉంటాయి, చిల్లు పడవు, బాగుపడతాయి. ఒక విషయం చెప్తాను, దేవుడు హృదయాలను చూస్తాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అది వరకు తాను విన్న ధర్మశాస్త్రం ఏదైతున్నదో ఆ ధర్మశాస్త్రం దేవుని వలన వచ్చిందే. ధర్మశాస్త్రం వలన నేను అనింద్యుడును అంటాడు. ధర్మశాస్త్రం వల్ల నాలో ఏ పాపం లేదు, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ పెరిగాను. కానీ ఎప్పుడైతే మధ్యలో ఒకటి వచ్చేసింది, ఒక మార్గం అన్నారు, క్రైస్తవ మార్గము, దానివల్లే నాకు ప్రాబ్లం అని ధర్మశాస్త్రాన్ని కాపాడుకోవడానికి క్రైస్తవ్యం మీద ఎగైనిస్ట్గా పోరాటం చేయడం ప్రారంభించాడు. కానీ ఏదైతే తన చిన్నతనం నుంచి మంచి మార్గంలో ఉన్నాడో ఆ మార్గంలో ధర్మశాస్త్రంలో అనిందుడిగా బ్రతుకుతూ పరిశీలన హోదాలో వెళ్ళిపోతున్నాడు. క్రైస్తవ్యం రాగానే క్రైస్తవ్యం మీద విపరీతమైన కక్ష పెంచుకున్నాడు, బూతులు తిట్టేశాడు, దూషించాడు, హాని చేశాడు, ఒక నిందించేశాడు. ఇక పాపుల్లో ప్రధానమైన పాపిగా మారిపోయాడు. కానీ ఎందుకు దేవుడు యేసుక్రీస్తు వారు పౌలునే ఎందుకు పట్టుకోవాలి? తను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారము, తను ఇంతవరకు నేర్చుకున్న ధర్మశాస్త్ర ప్రకారము పౌలు నిజాయితీగా వెళుతున్నాడు. పౌలులో ఒక మంచి క్యారెక్టర్ ఉన్నది. ఆ క్యారెక్టర్ అంటే ధర్మశాస్త్రానికి సంపూర్ణముగా లోబడ్డాడు. ఇలా ధర్మశాస్త్రానికి లోబడిన వాడిని మనం తీసుకొచ్చి క్రైస్తవ్యానికి లోబడిన వాడిగా కనుక మార్చగలిగితే అతడు అనేక మందికి మంచి సేవను అందించే కుండగా మారిపోతాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ ధర్మశాస్త్రం కొరకు పోరాడుతున్న సౌలుని తీసుకొచ్చి, ఇక మీద నువ్వు పోరాడవలసింది ధర్మశాస్త్రం కొరకు కాదు, క్రైస్తవ నూతన నిబంధన కొరకు పోరాటం చేయి అనగానే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పౌలుతో మాట్లాడాడో మారిపోయాడు. అది వరకు అతను పని చేసిన స్థితి వేరు. ఆ పనిలో కూడా నమ్మకత్వం ఉన్నది. ధర్మశాస్త్రం కొరకు పని చేస్తున్నప్పుడు కూడా నమ్మకంగా పనిచేశాడు. అతడు హృదయం బాగుంది, కష్టపడే మనస్తత్వం, తను నమ్ముకున్న సిద్ధాంతం కొరకు ఎంత దూరమైనా వెళ్ళగలడు ఈ సౌలు. అందుకే ఇతను లాక్కుందామని లాగినప్పుడు సరెండర్ అయ్యాడు. ప్రభువా ఎవరో నాయన అంటే, నీవు హింసించిన యేసుని నేను అనగానే, అయ్యో ప్రభువా ఏంటి అనగానే, ఇదిగో నువ్వు ఇలా వెళ్ళు, నేను నిన్ను గైడ్ చేస్తాను, ఇలా నడవనగానే పౌలు మారిపోయాడు. పిల్లరా, మనకు అర్థమేంటి చెప్పిన, పౌలు యేసుక్రీస్తు యొక్క పిలుపుకు లోబడ్డాడు. యేసుక్రీస్తు యొక్క మార్గమునకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఒకవేళ అప్పగించుకోకుండా నాకు నా ధర్మశాస్త్రమే కావాలనుకుంటే, నాకు నా పితరులు నేర్పించిందే కావాలనుకుంటే, నాకు ఇంతవరకు చేసిన బ్రతికే కావాలనుకుంటే సౌలుగానే ఉన్నాడు, అక్కడే చచ్చిపోయాడు, అక్కడి నుంచి నరకానికి కూడా వెళ్ళిపోయేవాడు అతను చేసిన తప్పుదాలను బట్టే. ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడో సమస్తము క్షమించబడిన తర్వాత గొప్ప సంఘానికి గొప్ప నాయకుడిగా మారిపోయాడు. పిల్లారా, గమనించగలగాలి. అందుకే పౌలు గారి గురించి రాయబడిన మాట చెప్పిన
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తుల కార్యములు 9:15లో, అందుకు ప్రభు, పౌలా నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అన్యజనుల దగ్గరికి, రాజుల దగ్గరికి, ఇశ్రాయేలు దగ్గరికి. మీరు గమనిస్తున్నారు లేదో ఒకవేళ సాధారణమైన పరిసేడుగా ఉండిపోతే గనక అన్యజనుల దగ్గరికి వెళ్ళేవాడు గాడు. కేవలం అతడు ఇశ్రాయేలుకు బోధకుడుగా మాత్రమే ఉండేవాడు కానీ అన్యజనుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. రాజులకు కూడా వాక్యం చెప్పేంత స్థానం అతనికి వచ్చేది కాదు. అర్థమవుతుందా? పౌలు తన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి లోపరుచుకున్నట వలన పౌలు రూపాంతరం చెందాడు. అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, రాజుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ప్రపంచంలో నువ్వు ఎవరికైనా సువార్త ప్రకటించవచ్చు. అర్థమవుతుందా? రూపాంతరం చెందాడు. తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించేసుకున్నాడు. ఇక యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, అన్యుడని నమ్ముకోవడానికి భేదం లేదు. ఎవరి దగ్గరికి పౌలు వెళ్ళి వాక్యం చెప్పొచ్చు. అలాంటి ఆధిక్యతను సంపాదించుకున్నాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది చెప్పండి? నలగొట్టబడ్డాడు, కళ్ళే పోయిన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. పౌలు దమస్కు మార్గంలో కళ్ళే పోయాయి, నీరసమైపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, అలాగని తర్వాత పరిచయలోకి వచ్చిన తర్వాత జీవితం మారిపోయిందనంటే చచ్చిపోయేంత వరకు కూడా భయంకరమైన కష్టాలే పౌలు గారికి, భయంకరమైన వేదనలు, భయంకరమైన ఇబ్బందులే, భయంకరమైన నిందలే, భయంకరమైన శోధనలే. అందుకే బైబిల్లో పరిచర్య చేయాలనుకుంటే కనుక పౌలు గారి జీవితమే మనకు ఆదర్శం. పరిచర్య చేయాలి, ప్రస్తుత కాలంలో పరిచర్య చేయాలంటే కనుక పౌలు గారి మీద డిపెండ్ అయిపోవాలి. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటుపోట్లు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, అన్ని రకాల కష్టాల నుంచి కూడా నిలబడి పరిచర్య చేయగలనంటే తన జీవితము యేసుక్రీస్తు మీద ఆనుకున్నాడు. ప్రభా, ఇది నీవిచ్చింది ప్రభా, నీ ఇష్టం ప్రభా. ఏ ఆట ఆడుకుంటావు ఆడుకో, ఫుట్బాల్ ఆడతావా ఆడు, క్రికెట్ ఆడతావా ఆడు, ఎంత కొడతావో కొట్టు, ఎంత గట్టిగా కొడితే అన్ని పరుగులు వస్తాయి. అంతేనా? చిన్న కొడితే పరుగులు వస్తాయి, పెద్ద కొడితే పరుగులు వస్తాయా? గట్టి కొడితే 6కి వెళ్ళిపోతాం చెప్పండి. గట్టి కొట్టాలి. మనం కూడా అదే కోరుకోవాలి దేవుడి దగ్గర. దేవా గట్టి కొట్టు దేవా, ఎందుకంటే ఎక్కువ వాల్యూ వస్తుంది, వాల్యూ పెరుగుతుంది, నెంబర్ పెరుగుతుంది. చిన్న దెబ్బ కొడితే సింగిలే వస్తుంది, గట్టి కొడితే 6 వెళ్ళిపోద్ది. అదే ప్రియులారా, గమనించగలరా మన జీవితంలో ఎంత ఫోర్స్గా కొడితే అంత ఫోర్స్గా మనము గోల్లోకి వెళ్ళిపోతాం. దేవుని ఫార్ములా మనకు అర్థం కావాలి. దేవుని ఫార్ములా మనకు అర్థం కావాలి. దేవుని స్థితి మనకు అర్థం కావాలి. దేవుడు కుమ్మరిగా ఉండి మనలందరినీ కూడా మంచి ఉపయోగకరమైన పాత్రలుగా మనల్ని చేయాలని ఆయన ఇష్టపడి మనల్ని మలుస్తూ ఉంటే మనమేమో ఆయన చేతుల నుంచి తప్పించుకుని పారిపోతున్నాం. ఇష్టపడట్లే. మట్టిని తీసుకొచ్చి మెత్తగా చేయందే అక్కడ పని జరగదు. ఆ మట్టిని తీసుకెళ్ళి నీళ్ళలో ముంచకపోతే పని జరగదు. దాన్ని కాళ్ళతో త్రొక్కకపోతే పని జరగదు. చేతులతో నొక్కకపోతే పని జరగదు. ఆ చక్రం మీద గిర్రని తిప్పకపోతే పని జరగదు. గిర్రని తిప్పితే ఏం చేయాలి చెప్పండి? కళ్ళు తిరుగుతాయి. మనకు కొన్ని సందర్భాలు మనకు కూడా తిరుగుతాయి కదా. ఎందుకు తిరుగుతాయి? టెన్షన్స్ ఎక్కువైపోయాయి, ఇబ్బందులు ఎక్కువైపోయాయి. అర్థమవుతుందా? తిండి సరిగా తినక. ప్రియులారా గమనించండి, ఇవంతా కూడా ప్రాక్టికల్లోనికి మనం వెళ్ళాలి. క్రైస్తవ్యం అంటే ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవించను కాకంటే నో. దేవుడు దీవించడం మాత్రమే కాదు, ఎప్పుడు దీవిస్తాడనంటే ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పినట్లుగా నువ్వు నడిస్తే నీవు రాజ్భవన్లోకి వెళ్ళి అక్కడ అందరికి నీళ్ళు ఇస్తావు. అర్థమవుతుందా? లేకపోతే నిరుపయోగంగా ఉంటే నువ్వు ఎందుకు ఇప్పుడు అన్ని మట్లు బెండ్ అవుతాయా? మట్టి చాలా రకాల మట్లు ఉన్నాయి. మట్టి యొక్క రకాలు చాలా రకాలు ఉన్నాయి. ఇసుక మట్టితో అవుతుందా? అవదు. మంచి బంక మట్టితో అవుతుంది. మనుషుల్లో కూడా అదే రకరకాల వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉన్నారు. ఒకడేమో ఇసుక మట్టి, ఒకడేమో రాళ్ళ మట్టి, ఒకడేమో తెల్ల మట్టి, ఒకడేమో నల్ల మట్టి, ఎర్రమట్టి. అవునా? ఎర్రమట్టితో చేయగలరా? చేయలేరు. ఇప్పుడు కుండలు ఎర్రగా ఉన్నాయి, ఎర్రమట్టితో చేసినవి కాదు అవి. మంచి నల్లటి బంక మట్టితో చేసిన కుండలు అవి. దానికి పెయింట్ వేస్తారు. కుండ చేసిన తర్వాత పెయింట్ వేసి ఎండబెట్టిన తర్వాత ఆ రంగేసిన మట్టిని కుండలు తీసుకెళ్ళి కాలుస్తారు. అప్పుడు రూపాంతరం చెందుతున్నాయి.
ఈ పాయింట్ మనం గమనించగలగాలి. ఎంతగా దేవుని హస్తాల్లో మనము నలగొట్టబడితే మన జీవితాలు అంతగా బాగుపడతాయి. కష్టాలు వచ్చినాయి కదా అని దేవుని వదిలేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. ఇబ్బందులు వచ్చినాయి కదా అని దేవుని వదిలేస్తే దేవునికి ఏ నష్టం లేదండి. అర్థమవుతుందా? దేవునికి అస్సలు రూపాయి అనా నష్టం కూడా లేదు. ఆ కష్టాలను తట్టుకుంటే మనమే మంచి కుండలుగా మార్చబడతాము. మంచి కుండలుగా మార్చబడితే ఏమవుతుంది చెప్పిన? పరలోకం అండి, ఆశీర్వాదం, దీవెన. మనం పరలోక సంబంధమైన ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు మనము పిలువబడిన వారము. పేతురు గారు అదే చెప్తున్నారు, మీరు ఆశీర్వాదములకు వారసులుగా ఉండుటకు పిలువబడిన వారు. మీరు కీడుకు మీరు ప్రతి కీడు చేయకండి, దూషణకు మీరు ప్రతి దూషణ చేయకండి. దీవించండి, ఎల్లవేళ్ళ కూడా అందరినీ కూడా మీరు దీవించండి. అది మీ స్థితి, అది మీ స్థితి. దేవుడు మనకు చేస్తున్న మేలని చెప్పిన. కొంతమంది అనుకుంటారు ఉద్యోగం లేకపోతే దేవుడు నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని, వ్యాపారం వృద్ధి లేకపోతే దేవుడు నన్ను ఎందుకు దీవించట్లేదని, ఆరోగ్యం లేకపోతే దేవుడు నాకు ఎందుకు ఇంత అనారోగ్యం ఇస్తున్నాడని, మన కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అర్ధాంతరంగా కాలం చేస్తే దేవా నా కొడుకే దొరికాడా నీకు, నువ్వు పొట్టను పెట్టుకోవడానికి దేవుడు మనం నిందిస్తాం. కానీ మీరు గమనించండి, దేవుడు ఈ లోక సంబంధంగా మనకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నథింగ్. ఆయన తండ్రి మనకి ఏది కావాలో ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం గమనించండి, ఎప్పుడైతే మనం కష్టాల్లోకి వెళ్ళిపోతున్నామో ఒక ఫార్ములా మనకు గుర్తుండాలి. ఆ ఫార్ములా ఏంటి చెప్పిన? కష్టాల్లోకి వెళ్తున్నప్పుడు ఆయన మీద మనం డిపెండ్ అయిపోవాలే కానీ ఆయనకు మనం వ్యతిరేకంగా మారకూడదు. ఆయన మీద మనం డిపెండ్ అయితే ఎంత కష్టం వచ్చినా సరే ఏది కూడా మనకు కష్టంగా అనిపించదు. ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా కూడా సంతోషంగా బ్రతికేస్తాము కానీ మనం ఏదో కష్టాన్ని బట్టి నీరసించిపోము. ఒక మంచి ఫార్ములా చెప్తాను. దేవుడు మనల్ని ఎందుకు మంచి కుండలుగా చేయాలనుకుంటున్నాడంటే, దేవునికి మనం అందరం కూడా దేవునికి మనం ఎందుకు అప్పగించుకోవాలంటే ఆయన ఆలోచన ఒకటే, మీ అపరాధముల చేత మీ పాపముల చేత ఒకప్పుడు మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు, అలాంటి మిమ్మల్ని నేను బ్రతికించాలనుకుంటున్నాను. ఒకప్పుడు మీరు సాతాను యొక్క హస్తాల్లో మీరు చిక్కుకొని పోయారు, అలాంటి మిమ్మల్ని నేను కాపాడాలనుకుంటున్నాను, అలాంటి మిమ్మల్ని నేను రక్షించాలనుకుంటున్నాను. మీరు పాపాల్లో ఉండకుండా, మనమందరం కూడా పాపాల్లో ఉండకుండా మనందరినీ కూడా దేవుడు తన డైరెక్షన్లో నడిపిస్తున్నాడు. ఆ డైరెక్షన్లో నడిపిస్తున్నప్పుడు ఆయన డైరెక్షన్లో మనం నడవాలే కానీ మన డైరెక్షన్లో మనం వెళ్తామంటే అది వర్కౌట్ కాదు. గమనిస్తున్నారు కదా? అందుకే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం పిల్లరా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం ప్రియులారా. మొదటి 3 వచనాలు చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు. ఒకప్పుడు మీరు పాపాలు చేశారు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఉన్నారు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. ఒకప్పుడు మీరు సాతాను హస్తాల్లో చిక్కు నడిచారు కదా. నేనేం చేయాలనుకుంటున్నానంటే వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ శుద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అలా దైవోగ్రతకు పాత్రులమై ఉన్న మట్టిని మనమై ఉండగా అలాంటి మట్టిని దేవుడు తీసుకుని వచ్చి మంచి కుండలుగా చేయాలని ఆయన చాలా కష్టపడుతున్నాడు. ఎప్పుడైతే మన జీవితాలు మనము దేవునికి అప్పగించుకుంటామో ఒకటే ఒక ఆలోచన, నాకు ఏది ఉన్నా లేకపోయినా నేను పాపము చేస్తున్నానా చేయట్లేదా, దాని మీద మనకు కాన్సన్ట్రేషన్ ఉండాలి. దేవునికి కావాల్సింది అదే. ఎందరూ పాపము చేయకుండా తమ శరీరాలని, తమ అవయవాలను, తమ కన్నులను, తమ హృదయాన్ని ఎవరైతే దేవునికి తమ జీవితాలను అప్పగించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు చేస్తున్న అతిపెద్ద మేలంటే మీరెవ్వరూ కూడా సాతాను హస్తాల్లోకి వెళ్లకుండా కాపాడతాడు. బాగా గమనించండి, దేవుడు మానవాళికి చేస్తున్న అతిపెద్ద మేలు ఏంటంటే ఇలాంటి ప్రసంగాల ద్వారా, ఇలాంటి మాటల ద్వారా మనుషులు పాపాలలోనికి వెళ్లకుండా దేవుడు చేసే మేలే అతిపెద్ద మేలు. ఈ మేలును మనం వద్దనుకుంటున్నాము. ఇల్లు కావాలనుకున్న ఒకరు, ఉద్యోగం కావాలని ఒకరు, ఆరోగ్యం కావాలని ఒకరు, వ్యాపారం అని ఒకరు, లేదంటే అంతస్తని, ఆస్తని, పొలమని, స్థలమని వీటి కొరకే పరుగులు పెడుతున్నారు. పాపము చేయకుండా పరిశుద్ధత కలగజేసే దేవుడు చేస్తున్న మేలేదైతే ఉందో ఆ మేలును పక్కన పెట్టేశారు.
కాబట్టి నిజమైన మేలు ఏంటంటే దేవుడి వల్ల మనకు కలిగేది, మనం పాపం చేయకుండా దేవుడు తన వాక్యం వలన తన హస్తం వల్ల మనల్ని అడ్డుకుంటున్నాడు. పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఎవరు పాపం చేయకుండా జాగ్రత్త పడితే వారి కొండలు బాగుంటాయి. ఎక్కడికి వెళ్తాయి ఆ కొండలు? పరలోకానికి వెళ్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, నేలమట్టితో దేవుడు నరుని నిర్మించి అతనిలో జీవాత్మను ఊదగా అతడు నరుడుగా మారి జీవించాడు. ప్రియమైన దేవుని వల్లరా, మన జీవితం అలాగే ఒకటే. దేవా, ఈ జీవితం నీవిచ్చింది, శరీరం నీవిచ్చింది, ఆత్మ నీవిచ్చింది, ఈ రక్షణ నీవిచ్చింది, సమస్తం నీవిచ్చిందని ఆయన నీకు నచ్చినట్టుగా నన్ను మలిచి అంటే దేవుడు ఆనందంగా మనం మలిచేస్తాడండి. ఆయన మలుస్తున్నప్పుడు కొన్ని ఉలి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అర్థమవుతుందా? కొన్నిసార్లు కొండకు కూడా రంధ్రాలు పెడుతూ ఉంటారు. మంచిదే, ట్యాప్ పెట్టాలి కదా, ట్యాప్ బిగించడానికి కొండ కూడా రంధ్రం పెడతారు. మీరు గమనించండి, ఒక కుమ్మరివాని దగ్గరికి వెళ్ళి కొండ ఎలా రూపించబడుతున్నది అది చూస్తే ఈ క్రైస్తవుని లైఫ్ అంతా కూడా అందులో కనబడిపోద్ది. దేవా, ఆ కొండ స్థానంలో నన్ను ఊహించుకుంటున్నాను అనగానే ఆ కుమ్మరి స్థానంలో దేవుడిని ఊహించుకుంటే ఎస్, ఆకర్షణీయమైన రకరకాల వస్తువులు, మనం ఎలాగైతే కొండ వస్తువులు చూస్తున్నాం, మట్టి వస్తువులు చూస్తున్నామో అవి మంచి ప్రియులారా, అలా మనం మార్చబడాలి. అంతేగాని దేవుడు నాకేం చేస్తున్నాడు అంటే చాలా చేస్తున్నాడు. మన కంటికే ఏమొచ్చింది చెప్పండి? మసక వచ్చేసింది. ఇంకో భాషలో చెప్పాలంటే గుడ్డితనం వచ్చేసింది. ఆ పొరలు తొలగించుకోవాలంటే దేవుని వాక్యం దగ్గరకు రావాలి, దేవుని మాట దగ్గరకు రావాలి. ఆ పొరలను దేవుడు క్లీన్ చేస్తాడు. అప్పుడు దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదం, దేవుని పరసంబంధమైన దీవెనలు మనకు క్లియర్గా కనబడతాయి. స్టెఫెను గారికి కనబడింది, ఓహో ఇక్కడ ఉండడం కంటే అక్కడికి వెళ్ళిపోవడం మేలు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. పౌలు గారికి కనబడింది, ఇక్కడ కాదు అక్కడే బాగుంది అనుకున్నాడు, వెళ్ళిపోయారు. భక్తులకు కనబడింది. దానికి కారణం ఏంటంటే దేవుని హస్తాల్లోనికి వారి జీవితాలను అప్పగించేసుకున్నారు. కాబట్టి మనం కూడా మన జీవితాలు, మన ఆత్మను దేవునికి అప్పగించుకుంటే మనం కూడా చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాం. లేదు అని దేవుని మీద ఎదురు తిరిగామనుకోండి, కుమ్మరివాని దగ్గర కర్ర ఉంటుంది, కర్ర ఇచ్చుకుని కొట్టగానే కొండ పగులుతుంది, మనం కూడా పగులుతాము. దానివల్ల మన ఆత్మ పరలోకానికి అయితే పోదు ప్రియులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మాటలు ముగిస్తున్నాను.